ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఏఎస్పీ ఆగ్రో ఇండస్ట్రియల్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో తరలించారు. మే 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాలు 3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కోరటంతో పాటు ఇందులో సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షాకు కలిసి అందించారు. ఈ నేపథ్యంలోనే సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులను అరెస్టుపై దృష్టి సారించింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మీ ధోరణి బాగోలేదని, చేసింది తప్పని విష్ణుకుమార్కు సూటిగా చెప్పారు. అంతేకాకుండా ఫిలింనగర్ క్లబ్ విషయంలో ఎమ్మెల్యేపై గంటా అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఫిలిం క్లబ్కు స్థల కేటాయింపు విషయంలో తనతో సంబంధం లేకుండా కలెక్టర్కు రిక్వెస్ట్ లెటర్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యేకు తెలియకుండా కలెక్టర్కు రిక్వెస్ట్ పెట్టడం తప్పేనని విష్ణుకుమార్ రాజు అంగీకరించారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మీ ధోరణి బాగోలేదు, చేసింది తప్పని విష్ణుకుమార్కు సూటిగా చెప్పారు. అంతేకాకుండా ఫిలింనగర్ క్లబ్ విషయంలో ఎమ్మెల్యేపై గంటా అసహనం వ్యక్తం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. క్రమం నుంచి చూసుకునేటప్పటికీ విష్ణుకుమార్ రాజు బీజేపీ తరఫున ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా భీమిలికి సంబంధించి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ప్రజెంట్ అయితే అన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇద్దరి మధ్య కూడా మొదటి నుంచి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు మధ్య కూడా సాన్నిహిత్యం అయితే బాగానే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో ఫిలింనగర్ క్లబ్ ఉంది, ఈ ఫిలింనగర్ క్లబ్ కు సంబంధించినంత వరకు స్థల కేటాయింపు విషయంలో కేవలం గంటా శ్రీనివాసరావు కూడా తెలియకుండా విష్ణుకుమార్ రాజు కలెక్టర్కి రిక్వెస్ట్ లెటర్ పెట్టడంపై ఈ వివాదం అయితే తలెత్తిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరి మధ్య కూడా ఇక్కడే వివాదానికి తలెత్తింది. అయితే స్థలం కేటాయింపు ఏ విధంగా జరుగుతుంది, ఎందుకని విషయంలో మాత్రం తనకు ఇన్ఫార్మ్ చేయకుండా, కనీసం తనకైతే ఏ సమాచారం లేకుండా ఏ విధంగా కలెక్టర్కి లెటర్ ఇస్తారు, అదేవిధంగా చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇష్టానుసారంగా అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలం బట్టి వాళ్ళైతే వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి గంటా శ్రీనివాసరావు కాస్త అసహనం వ్యక్తం చేశారు. కేవలం తనకి చెప్పకుండా, తనకి ఇంటిమేషన్ లేకుండా, ఏ విధమైన సమాచారం లేకుండా ఎందుకు ఈ విధమైన కలెక్టర్కి లెటర్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే స్థలానికి సంబంధించో లేకపోతే ఫిలింనగర్ క్లబ్కు సంబంధించి కూడా
ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా అయితే గంటా శ్రీనివాసరావు అయితే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అటు రుషికొండ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నింటిలో కూడా విష్ణుకుమార్ రాజు కూడా వ్యాపార సముదాయాలు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటి ఉండేటప్పుడు తను కావాలని చెప్పే గంటా శ్రీనివాసరావుని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనేది గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేయడానికి కూడా కారణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా సరే అటువంటి పరిస్థితి లేకుండా కలిసి వెళ్ళాలి, ఏదైనా సమాచారం ఉంటే నాకు ఇవ్వాలి, ఇస్తే నా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అయితే నేనైతే పూర్తి స్థాయిలో కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతానంటూ కూడా గంటా శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, అదేవిధంగా మంత్రిగా పనిచేసే అనుభవం కావచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీతో ఆయనకున్న సత్సంబంధాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తనకైతే అనుభవం ఉంది కనుక ఈ విధమైన చర్యలు కాకుండా తనకైతే సమాచారం అందించినట్లయితే మాత్రం తప్పకుండా తానైతే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది మాత్రం చెప్తాను. తన నియోజకవర్గంలో నేను ఇప్పుడు వరకు కూడా వేలు పెట్టట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి కూడా పాలయ్యారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకునేటప్పటికీ తన నియోజకవర్గంలో ఎటువంటి ఇన్ఛార్జిని కూడా ప్రకటించలేదు. ఉత్తర నియోజకవర్గానికి కేవలం విష్ణుకుమార్ రాజు మాత్రమే ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ తరఫున. టీడీపీ తరఫునగా ఇప్పటి వరకు అయితే ఎవరిని కూడా పూర్తి స్థాయిలో నియమించిన పరిస్థితి అయితే లేదు. అటువంటి నేపథ్యంలో ఎందుకు అనవసరంగానా, ఎందుకంటే పొత్తు నేపథ్యంలో పొత్తు ఒక ధర్మం ఉంది కనుక దాన్ని బట్టి మేము పాటిస్తున్నాము, అంతే తప్పితే ఎవరి మీద చేయాలని కాదు. ఈ రోజు విష్ణుకుమార్ రాజు తాను లెటర్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఫిలిం క్లబ్ కు సంబంధించినంత వరకు స్థల కేటాయింపులో ఇష్టం వచ్చినట్లు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, వీటి వల్ల మాత్రమే తను అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు బీజేపీకి సంబంధించినంత వరకు అధిష్టానం కావచ్చు, అదేవిధంగా టీడీపీలో చంద్రబాబు లోకేష్ కావచ్చు ఏ విధంగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల చూసుకుంటే ఒకరి మీద ఒకరు, అంటే టీడీపీ ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా జనసేన ఉన్న దగ్గర మిగతా రెండు పార్టీలు కావచ్చు, ఈ విధంగా ఇష్టారీతిన చేసుకోవటం వల్ల పార్టీలు పరువులు తీసుకోవడంతో పాటు అక్కడ వ్యక్తిగత ఇమేజ్ ని, అదేవిధంగా పార్టీ ఇమేజ్ ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి కనుక దీన్ని అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో కూడా కూటమికి సంబంధించినంత వరకు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరి దీనికి సంబంధించినంత వరకు అధిష్టాన నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుని కట్టడి చేస్తారనేది మాత్రం కాస్త వెయిట్ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బ్రహ్మ రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజోత్సవ స్థలాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. రైతులే స్వయంగా వచ్చి తాము వస్తామని అంటున్నారన్నారు. లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోసపెడుతున్నారని మండిపడ్డారు. నీళ్లు ఉండి పంటలు ఎండబెట్టడానికి దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చింది బీఆర్ఎస్ అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రగా ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగిరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా,
ఈ ఏడాది నట్టం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏ రోజైనా ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది అడ్డంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు, కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టింది. ఏడాది అడ్డంగా ఫీజు రియంబర్స్మెంట్ లో ₹1 ఇవాళ విద్యార్థుల చదువులు ఆగమైతా ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది. శ్రీకాకుళంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వచ్చాం, గతంలో ఆ వెలుగులన్నీ కూడా ఆపే ప్రయత్నం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులందరినీ కూడా మళ్ళీ జీవం పోయాలి, మత్స్యకార గ్రామాలు మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి భగవంతుడు మరి 10 కాలాల పాటు కూడా అటువంటి ఆయురారోగ్యాలతో మన అందరికీ కూడా మంచి సంకల్పంతో ముందుకు నడిపించేటటువంటి శక్తిని ఆయనకి ఇవ్వాలని, ఆయన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా కావాలని ఆ భగవంతుడికి గంగమ్మ తల్లికి కోరుకుంటూ బుడగట్లపాలెం ప్రజలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మత్స్యకార గ్రామాలనంటే 1000 గ్రామాలు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి చూసుకుంటే ఈ ప్రోగ్రాం ఎక్కడైనా పెట్టొచ్చు, కానీ ఆయన గుండెల్లో ఒకే ఒక పేరు వచ్చింది, బుడగట్లపాలెంలోనే పెడదాం. బుడగట్లపాలెంకి వెళ్ళి అక్కడ నుంచే మత్స్యకారులందరికీ కూడా డబ్బులు పంచుదామని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మన దగ్గరికి రావడం మన అదృష్టం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ కూడా మీరు కొనసాగించాలి, మీరు మంచి ఆలోచనలతో ముందుకు నడవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విలేజ్ సచివాలయం సెక్రటరీ రషీదా బేగం బుడ్లగట్లపాలెం విలేజ్ ప్రొఫైల్ ప్రెజెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ అధికారులకు, మార్గదర్శులకు, బంగారు కుటుంబాలకు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారములు. నేను రషీదా బేగం, కుప్పిలి 2 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మా బుడగట్లపాలెం గ్రామంలో 604 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇందులో 2202 మంది జనాభాగా ఉన్నారు. వీరిలో మహిళలు 1171 మరియు పురుషులు 1031గా ఉన్నారు. మా గ్రామంలో నివసిస్తున్న వారు ప్రధానంగా చేపల వేట చేసుకొని జీవనం సాగిస్తున్నారు సార్. మా గ్రామంలో మత్స్యకార సేవలో 437 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామంలో ఇంజన్తో నడిచే బోట్లు 43 మరియు ఇంజన్ లేని బోట్లు 81గా ఉన్నాయి సార్. బుడగట్లపాలెం గ్రామంలో 85 ఎకరాల హార్టికల్చర్ ల్యాండ్ ఉంది సార్. పిఎం కిసాన్ ద్వారా 130 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు సార్. ఈ గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ ద్వారా 8,81,500 మొత్తాన్ని 225 మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు సార్. మా గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 20,36,000 వ్యయం. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ రజోత్సవ సభను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అర్ధరాత్రి బిరెళ్లతో చింపేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్ డీసీలకు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాలు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు. అభివృద్ధి చేసిన తర్వాత కేసీఆర్ గారు ఈరోజు 25 ఏళ్ల సిల్వర్ మా యొక్క కార్యకర్తలు, నాయకులు, చిన్న నాయకులు అందరూ కూడా తమకు తోచిన విధంగా ఒకళ్ళు వీలైతే స్టిక్కర్, ఒకళ్ళు వీలైతే ఫ్లెక్సీ, ఒకళ్ళు వీలైతే పెద్ద ఫ్లెక్సీలు ఏ విధంగా తోచింది
కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఉన్నారు, అందరి కోసం ఉన్నారు, కానీ ఒక పార్టీకి సంబంధం లేకుండా మీరు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం నాయకులం మీకు ఒక రికమెండేషన్ ఇద్దామని వచ్చినాం సార్. రేపు 27వ తారీఖు నాడు ప్రోగ్రామ్ ఉన్నది. ఆ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అంతటా మేము ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఫ్లెక్సీలు స్టిక్కర్లు ఎవరికి తోచింది వాళ్ళు మేము ప్రింట్ చేయించి వేసినాం సార్. అయితే దానికి 27వ తేదీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టిక్కర్ మీద ఫ్లెక్సీ మీద అన్నిటి మీద ఉంటుంది. కూడా కావాలని చెప్పి తీసేసి పార్టీ ఫ్లెక్సీలను చింపేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఈరోజు ఏదైతే వాళ్ళు ఈ తిరిగి మారిన చర్య కేసుల్లో వారికి తగిన రేపు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను పురస్కరించుకొని మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్ర చర్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులకు అంతం ఉండాలని అన్నారు. గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి సస్పెన్షన్కు గురయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ చర్యలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది జనవరి, మార్చిలో పలు విడుదలలో 22 రోజుల పాటు ఆమె విధులకు హాజరు కాలేదన్నారు. ఇదివరకే సూపరింటెండెంట్గా ఇందిరాదేవిపై పలుమార్లు ఆరోపణలు వచ్చాయని, పూర్తి విచారణ చేపట్టినాకే ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. హైదరాబాద్ షాదాబ్ మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. చందనంవెల్లి గ్రామం 190 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు 4 లారీలను పట్టుకున్నారు. రాత్రి సమయాల్లో దుండగులు మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకొని అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. కార్ల ఇంజన్లు చోరీ చేసిన కేసులో 8 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కొన్ని రోజుల క్రితం సత్యమయ్య జిల్లా పెనుగొండ క్రియాకారులలో పరిశ్రమ 190 ఇంజన్లను చోరీ చేసి గురయ్యారు. నిందితులను 8 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరిని పోలీసులు ఢిల్లీ, తమిళనాడు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో విచారించగా 288 కార్ల ఇంజన్లను ఢిల్లీలో విక్రయించినట్లు గుర్తించారు. మిగతా వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూడా చూశాను.
ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలనటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల, రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది, మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీద ఉండి ఎప్పుడూ ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల, మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తా. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే, ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు
మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను, మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి. మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు, మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే ఎమోషనల్గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కూకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే. అలాంటి త్యాగాలు చేశారు. వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ చూశాను, మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను. 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం, దీన్ని ఇంగ్లీష్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడతాం. తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది. అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి?